జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీ చెల్లెలి భర్తకి ఆపదుందని తెలిసినా కూడా పర్లేదు అనుకునే నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదమ్మా. చెప్పమ్మా, ఎందుకిలా మారిపోయావు? చెప్పమ్మా, ఎందుకిలా మారిపోయావు? నీకేమైంది? సరే, నిజం తెలిసినా నేను మాత్రం సైలెంట్గా ఉండలేనమ్మా. వెళ్ళొస్తాను. కీర్తి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఒకరి ప్రాణం పోతుందని తెలిసినా నిమ్మకు నీరిచ్చినట్టుగా ఉండలేను. నా దారికి అడ్డు రకమ్మా, దయచేసి అర్థం చేసుకో. కీర్తి, వెళ్ళు, వెళ్ళు నువ్వు. అమ్మా, కీర్తి వెళ్ళొద్దు. ఈ మాట చెప్పడం తప్పైనా చెప్తున్నాను. నీ బెదిరింపులకు భయపడినమ్మా. అటు తప్పుకో. ఏయ్, అమ్మా, నువ్వు నన్ను ఆపుతున్న ప్రతి క్షణం అక్కడ ఆదర్శ్ నుంచి కళ్యాణ్ గారి ప్రాణాల మీదకి ముంచుకొస్తుంది. నన్ను ఆపద్దమ్మా, వెళ్ళనివ్వు. అమ్మా, వెళ్ళనివ్వమ్మా. ఎక్కడికి వెళ్తావు కీర్తి? నోరు మూసుకొని ఇంట్లో పడు. వెళ్ళు. కీర్తి, 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 కీర్తిలే, కీర్తి. అయ్యో, కీర్తి, కీర్తి, కీర్తిలే, కీర్తి, కీర్తి. అయ్యో భగవంతుడా, ఒక దుర్మార్గుడి కోసం తల్లి కూతుర్లు గొడవ పడేలా చేసావు. నా చేతులతోనే నా బిడ్డ రక్తాన్ని కళ్ళు చూసేలా చేసావు కదయ్యా. హలో, ఎక్స్క్యూజ్ మీ. టైంకి ఒక్కడు కూడా లిఫ్ట్ ఇవ్వట్లేదు. ఇంకో పక్క నీలకంఠం జైలుకు వెళ్ళాడు. వాణ్ణెవడ అరెస్ట్ చేయించాడో తెలీదు. నా మీద ఆదర్శ్ గాడే అటాక్ చేయించినట్టున్నాడు. ఇలా ఒక్కొక్కరికి నా సీక్రెట్స్ తెలిసిపోతున్నాయి. లేట్ అయ్యే కొద్దీ నాకు థ్రెడ్ పెరిగిపోతుంది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఆ నీలకంఠం ఫైల్ తీసుకుని ఎలాగోలాగా జైలుకు వెళ్ళి బెదిరించి డబ్బులు గుంజి ఈ కంట్రీ నుంచి చెక్కేయాలి. రేయ్ ఆదర్శ్, నన్నే బొక్కలో తోయించాలని చూస్తావా? రేయ్, నిప్పుని, ఈ నీలకంఠాన్ని ఎంతో కాలం భరించలేవురా. నీకోసమే తప్పించుకొని వస్తున్నాన్రా. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ చేయందే నేను అస్సలు నిద్రపోను. పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారు కదా, ఎలా బయటకొచ్చావు? రేయ్, వేటకెళ్లిన సింహానికి జింక ఎదురొచ్చినట్టు భలే దొరికావురా. నేను అరెస్ట్ అవ్వడానికి మెయిన్ కారణం నువ్వే. నిన్ను చంపితే తప్ప నాకు పొగ చల్లారదురా. మీరు పొరపాటు పడుతున్నారు. నేను నీ గురించి సీక్రెట్స్ ఎవరికి చెప్పలేదు. నన్ను నమ్మండి, చంపొద్దు. రేయ్, నువ్వు జిత్తుల మారి నక్కవిరా. నీకు ప్రమాదం వస్తే తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా కూస్తావురా. అయ్యో, నేను చెప్పేది నిజం. నా మాటలు నమ్మండి. నన్ను చంపితే నీకేం వస్తుంది? మర్డర్ చేసిన కేసు కింద నిన్ను ఖచ్చితంగా జైల్లో వేస్తారు. పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసురా. నా గురించి నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయ్యో, నేను చెప్పేది వినండి. నన్ను చంపితే నీకేమీ రాదు. అదే నన్ను వదిలేస్తే దేవిక దగ్గరున్న నీ ఆస్తుల డీటెయిల్స్ మొత్తం ఉన్న ఆ ఫైల్ని తీసుకొచ్చి నీకు ఇస్తాను.
ప్లీజ్ నన్ను వదిలే. రేయ్ నమ్మొచ్చా? చావు అంచుల్లో ఉన్నవాణ్ణి అబద్ధం ఎందుకు చెప్తాను? నీ మీద ఒట్టు, ఫైల్ తెచ్చిస్తాను. సరే, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మర్యాదగా ఫైల్ తెచ్చివ్వలేదంటే ఈ భూమి మీద నువ్వు ఏ బొక్కలో దాక్కున్నా వదిలిపెట్టను, వెతికి మరీ పైకి పంపించేస్తా. మాట తప్పును, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఏయ్, నీకో గంటే టైం ఇస్తున్నా. ఆ టైంలోగా రాలేదంటే నా వేట మొదలవుతుంది. జాగ్రత్త. నాగుపాముకి పాలు పోసి పెంచినట్టుగా ఆ ఇడియట్ కళ్యాణ్ణి నా దగ్గర పెట్టుకున్నాను. కుక్కతోక వంకర పోదన్నట్టుగా వాడి కుక్క బుద్ధి చూపించి మోసం చేశాడు. వాడు కనిపిస్తే వదిలిపెట్టను. ఈసారి షూట్ చేసి పడేస్తాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఎక్కడికి ఆదర్శ్ అంత కోపంగా వెళ్తున్నావు? ఆ కళ్యాణ్ ఎలాంటివాడో నిజం తెలిసాక సైలెంట్గా ఉండలేకపోతున్నాను. అలాంటి మృగం మనుషుల మధ్య ఉండడానికి వీల్లేదు. మీరు ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పినా సరే సైలెంట్గా ఉండలేకపోతున్నాను. మీలాంటి దేవతని మోసం చేసిన ఆ కళ్యాణ్కి బుద్ధి చెప్పేంత వరకు నా కోపం చల్లారదు. మీరు ఎలాగో కళ్యాణ్ గురించి నిజం చెప్పినా భరించడానికి సిద్ధపడ్డారే తప్ప తనకి బుద్ధి చెప్పాలని అనుకోవడం లేదు. కానీ నేను మీలా కాదు. ఆ కళ్యాణ్ అంతం చూసేంత వరకు నేను నిద్రపోను. నిజమే ఆదర్శ్, కళ్యాణ్ ఎలాంటి వాడో నువ్వు చెప్పినా నేను నమ్మలేదు. కాని ఇందాకే వాడి నిజస్వరూపమేంటో నేను కళ్ళారా చూశాను. అంటే కళ్యాణ్ చీటర్ అన్న నిజం మీకు తెలిసిపోయిందా? ఇంక లేట్ చేయకుండా మనిద్దరం కలిసి ఆ కళ్యాణ్కి తగిన శాస్తి చేద్దాం. నీ మనిషి వాడి మీద అటాక్ చెయ్యగానే నీకు వాడి గురించి నిజం తెలిసిపోయిందని పసిగట్టి వెంటనే హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయిపోయాడు. ఎస్కేప్ అయిపోయాడా? ఎంత దూరం పోతాడో నేను చూస్తాను. సిటీ మొత్తం నా మనుషులున్నారు. ఒక్క కాల్ చేసి ఫోటోని పంపానంటే గంటలో వాడి ఫోటోకి దండపడేలా చేస్తాను. వద్దా ఆదర్శ్, వాడంత ఈజీగా చావకూడదు. వాణ్ణి పట్టుకొని అందరి ముందు నిలబెట్టి వాడు చేసిన పాపాల చిట్టాని అందరి ముందు తెలిసేలా చేసి మొహం మీద ఉమ్మేసేలా చెయ్యాలి. ఆ అవమానం తట్టుకోలేక వాడికి వాడే సూసైడ్ చేసుకుని చావాలి. అప్పుడే వాడు చేసిన ద్రోహానికి అన్యాయాలకు సరైన న్యాయం జరిగినట్టవుతుంది. ఎస్ఐ గారు చెప్పండి. ఆదర్శ్, బ్యాడ్ న్యూస్. పర్లేదు చెప్పండి ఎస్ఐ గారు. మీరెంతో కష్టపడి పట్టించిన నీలకంఠం హార్ట్అటాక్ డ్రామా ఆడి తప్పించుకున్నాడు. వాడు కరెక్ట్ టైంలోనే తప్పించుకున్నాడు ఎస్ఐ గారు. మీరు రిలాక్స్ అవ్వండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఎవరు తప్పించుకున్నారు? అరెస్ట్ అయిన నీలకంఠం హార్ట్అటాక్ డ్రామా ఆడి ఎస్కేప్ అయ్యాడంట. రే నీలకంఠం, పోలీసుల నుంచి తప్పించుకొని చాలా పెద్ద తప్పు చేశావు. చావు నోట్లోకి వెళ్ళడానికి ఎస్కేప్ అయ్యావు. ఇక ఈ ఆదర్శ్ నుంచి తప్పించుకోలేవు. నా చేతిలో నీ చావు రాసి పెట్టుందిరా. ఆ కళ్యాణ్తో పాటు కలిసి చావడానికి రెడీగా ఉండవు. ఆగాదర్శ్, నిజానికి తప్పు చేసింది నీలకంఠం కాదు, నువ్వు. ఆ నీలకంఠం కళ్యాణ్ ఇద్దరూ తోడు దొంగలు. ఇద్దరూ నా మీద కక్షగట్టి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. అందుకేగా ఆ నీలకంఠానికి మీరివ్వాల్సిన పనిష్మెంట్ని నేను అరెస్ట్ అయ్యేలా చేసి బుద్ధి చెప్పాను. అయినా వాడు తప్పించుకున్నాడు. ఈసారి తప్పించుకోలేరు. ఆ కళ్యాణ్ నీలకంఠానికి ఇద్దరికీ
సరైన శిక్ష వేస్తాను. ఆ ఆలోచన దగ్గరే నువ్వు తప్పు చేశావనంటున్నాను. నేను నీలాగా నీలకంఠం మీద వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలనుకోను. అలాగని తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నా సరే వాళ్ళ పాపాన్ని వదిలేస్తారా? ఇది కరెక్ట్ కాదని మీకు కూడా తెలుసు కదా. ఆవేశపడక ఆదర్శ్. నేను వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడూ ఆ పని చేస్తుండేదాన్ని. కాని నేనెప్పుడూ నా ఆత్మసాక్షిని, వృత్తి ధర్మాన్ని కాదని వ్యక్తిగతంగా పగలు కక్షలు సాధించుకోవాలని ఆలోచించలేదు. నీలకంఠవనే విషపురుగు వల్ల ఈ సమాజానికి ఎంత నష్టం జరిగింది అన్నదే నాకు ప్రధానం. ఆ నష్టం ఎలా భర్తీ చెయ్యాలి, అలాంటి నీలకంఠం లాంటి చీడ పురుగుల నుంచి ఈ సొసైటీని ఎలా కాపాడుకోవాలి అన్నదే నా ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను. అదే నిబద్ధతతో ఇప్పటికీ ఉన్నాను. ఆ నీలకంఠంతో నా పోరాటం వృత్తిపరంగా ఉంటుందే కానీ వ్యక్తిగతంగా కాదు. ఇది నిజం. ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. నీలకంఠానికి సంబంధించిన మొత్తం ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్న ఫైల్స్ని, అలాగే నా మీద ఉన్న కేసుని సిబిఐకి అప్పగించాను. ఆ ఫైల్స్ని ఇక్కడ వాళ్ళకిస్తే నీలకంఠం వాళ్ళని మేనేజ్ చేస్తాడని సెంట్రల్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాను. నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ క్షణంలోనైనా సరే సిబిఐ వాళ్ళు నీలకంఠాన్ని అరెస్ట్ చేయడానికి రావచ్చు. శభాష్ దేవిక గారు. సమాజానికి నష్టం కలిగించిన వాళ్ళని ఏరిపారేయాలన్న మీ ఆలోచనకి సెల్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు కావాల్సింది పొగడ్తలు కాదు ఆదర్శ్. ఆ కళ్యాణ్ సిటీ దాటకుండా ఆపాలి. కళ్యాణ్ ఎక్కడుంటాడో క్లూ దొరికింది. నువ్వు అమ్మ, దీప, బావగారు, మహేష్ వాళ్ళని తీసుకుని మా ఇంటికొచ్చే. సరే అండి. ఒరే ఆదర్శ్, అందర్నీ షేక్ చేయించే నన్ను పరుగులు పెట్టేలా చేశావు కదరా. రేయ్, నాతో పెట్టుకున్నందుకు నరకం ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. నీ అప్ప నన్నే మోసం చేసి అరెస్ట్ చేయించాలని చూస్తావా? రేయ్, ఈసారి బుల్లెట్ నువ్వు కాదు, నేను నీ గుండెల్లో బుల్లెట్ దించి నిన్ను పైలోకానికి పంపిస్తా. రే డ్రైవర్, అర్జెంటుగా పార్క్ దగ్గరికి కార్ తీసుకొచ్చి ఫోన్ చేయి నాకు. అర్థమైందా? త్వరగా. వీళ్ళెవరు? ఎవరు మీరు? నేనెవరో తెలుసా మీకు? వీఆర్ ఫ్రమ్ సిబిఐ. స్పెషల్గా మీ గురించి ఢిల్లీ నుంచి వచ్చాం. ఆగు. నన్ను వదలండి, నేను అమాయకుణ్ణి, నాకేం తెలీదు. మీ ఆస్తులేంటో, వాటి విలువలేంటో, మీరెలాంటి ఘనకార్యాలు చేశారో, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా బ్లాక్ మనీని ఎక్కడెక్కడ దాచారో అన్నీ మాకు తెలుసు. ఈ కేస్ ఫైల్ని దేవిక గారు ఢిల్లీలో ఉన్న మా డిపార్ట్మెంట్కి పంపించారు. అంతేకాదు, తన మీద బుక్ అయిన కుట్ర కేసులు కూడా సిబిఐకి హ్యాండ్ ఓవర్ అయ్యేలా చేసింది. పోలీసులతో రుబాబు చేసినట్టుగా మా ముందు చేస్తే కుదరదు. నీ గుట్టు మొత్తం ఇప్పుడు మా చేతుల్లో ఉంది. ఆల్రెడీ నీకు సంబంధించిన అన్ని బిజినెస్ల మీద ఈపాటికే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ చేస్తూ ఉంటారు. ఓసై రాక్షసి దేవిక, నువ్వు నిజంగా శివంగివే. నీ తెలివికి జోహార్లు కొట్టకుండా ఉండలేకపోతున్నాను. సిబిఐకి కేసు అప్పగించడం, నా ఆస్తులకు సంబంధించిన ఫైల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడంతోనే నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మర్యాదగా నిజం చెప్తే కనీసం తీహార్ జైల్లో అయినా ప్రశాంతంగా కృష్ణ రామ అనుకుంటూ ఉంటావు. కాదని ఎక్స్ట్రాల్ చేస్తే మంచినీళ్ళు కూడా దొరకని అండమాన్ నికోబార్ జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇంకా తోక జాడిస్తే ఎన్కౌంటర్లో పోవాల్సి వస్తుంది. వద్దు సార్, నన్నేం చేయొద్దు. నేను నిజం చెప్పేస్తాను, నన్ను ఎక్కడికి పంపొద్దు.
సార్ జరిగింది? దేవిక దగ్గరున్న ఆ నీలకంఠం ఫైల్ తీసుకుని అర్జెంటుగా జంప్ అయిపోవాలి. మళ్ళీ ఎన్ని జన్మలెత్తినా ఈ ఇంటి మొహం కానీ ఆ డెవిల్ దేవిక మొహం కానీ చూడకూడదు. అయ్యో, ఇదేంటి కీర్తి ఇక్కడ పడుకునుంది? తను లేచేలోపు నాకు కావాల్సిన ఆ ఫైల్ తీసుకుని బయటపడాలి. యాక్సిడెంట్ జరిగి నాకు నిజంగానే మైండ్ దొబ్బింది. దేవిక ఆ రోజే ఫైల్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మార్చేసి ఓటర్ లిస్ట్ పెట్టింది. నేనేమో పిచ్చివాళ్లాగా ఫైల్ కోసం వెతుకుతున్నాను. ఆ దేవికను చీట్ చేద్దామనుకుంటే అది ఎప్పుడో నన్ను చీట్ చేసేసింది. చీటింగ్లో కూడా తనదే అప్పర్ హ్యాండ్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకూడదు. అక్కడ హాస్పిటల్లో నేను లేనని తెలిసిపోయి నా కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేసి ఉంటారు. అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. కళ్యాణ్ గారు, మీరు నడుస్తున్నారేంటి? నడవలేరని డాక్టర్ గారు చెప్పారు కదా. మై గాడ్, కీర్తి నన్ను చూసేసింది. ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఇంటికి ఎలా వచ్చారు? నేను చూస్తున్నది నిజమా కలా? కళ్యాణ్ గారు, మీకు నయమైపోయిందా? నేను నమ్మలేకపోతున్నాను. కళ్యాణ్ గారు, మిమ్మల్ని ఆగండి. కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు ఆగండి. వచ్చిన వారు రెస్ట్ తీసుకోకుండా అలా కంగారుగా వెళ్ళిపోతున్నారేంటి? నాకు ఒక అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. మీ గురించి ఇంతలా తాపత్రయపడుతూ ఉంటే మీరు తప్పు చేసిన వారిలా అలా వెళ్ళిపోతారేంటి? కీర్తి, నన్ను విసిగించుకో. మర్యాదగా పక్కకి తప్పుకో. మీ వాలకం చూస్తుంటే నాకెందుకో అనుమానం వస్తుంది. అసలు అసలు మీరు మా కళ్యాణ్ గారేనా? చెప్పండి, దేవిక గారు ఎక్కడున్నారు? ఇప్పుడే దేవిక గారికి ఫోన్ చేసి మీ బిహేవియర్ గురించి చెప్పేస్తాను. ఏయ్, నీ డౌట్ నిజమే. నేను నువ్వనుకున్నంత మంచివాణ్ణి కాదు. నాకు యాక్సిడెంట్ అవ్వడం, నా కాళ్ళు పని చేయవని, మతిమరుపు వచ్చిందని డాక్టర్ చెప్పడం అంతా అబద్ధమే. ఇదంతా నేనాడిన నాటకం. యూ చీటర్! నువ్వు మోసగాడివని మొదటి నుంచి మా నాన్న చెప్తున్నా సరే నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు ఆ మాట నిజమైంది. పిచ్చిదానా, మీ నాన్న నమ్మడం కాదు, సొసైటీలో లేడీ సింహంలా అందరితో కాంప్లిమెంట్స్ పొందుతున్న ఆ దేవిక కూడా నమ్మింది. ఆ దేవిక కూడా నమ్మింది. మీ అందరినీ గొర్రెల్ని చేసి ఎలా నమ్మించానో చూసావు కదా. అది 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 నా టాలెంట్. దుర్మార్గుడా, నువ్వే పంచ ప్రాణాలుగా నమ్మి దేవిక గారు బ్రతుకుతున్నారు. అలాంటి మంచి మనిషిని మోసం చేయడానికి నీకు అసలు మనసు ఎలా వచ్చింది? అనవసరంగా నా భర్త నీ విషయంలో తప్పు చేస్తాడేమో అని భయపడ్డాను. కానీ ఇప్పుడు నీ అసలు రూపం తెలిసాక నా భర్త చెయ్యాలనుకున్నదే రైట్ అనిపిస్తుంది. నీలాంటి పాపాత్ముడిని అస్సలు వదిలిపెట్టకూడదు. ఈ కలియుగంలో పాపాత్ములదే సామ్రాజ్యం. వాళ్ళు చెప్పిందే వేదం, ధర్మం.
అయినా నేను ఈ పాప పుణ్యాల్ని మనుషుల మనసుల్ని చూడను. అసలు అలాంటి నాన్సెన్స్కి నా బ్రెయిన్లో చోటే ఉండదు. మీలాంటి కామన్ పర్సన్స్ మాత్రమే అలాంటి సెంటిమెంట్స్కి బెండ్ అవుతారు. కానీ ఈ కళ్యాణ్ గారు కారు. సరే, నువ్వు నా విశ్వరూపం ఏంటో తెలుసుకున్నావు కదా, ఇంకా చాలు. నా దారికి అడ్డు రాకుండా సైడ్ అయిపో. అడ్డు రావడం కాదు, నీలో రాక్షసుడున్నాడు అని తెలిసాక నిన్ను పాతాళానికి తొక్కేంత వరకు వదిలిపెట్టను. ఏయ్, ఏంటి రెచ్చిపోతున్నావు? నా గురించి మొదట మీ నాన్నకి తెలిసిపోయింది, తర్వాత మీ అమ్మకు తెలిసింది. వాళ్ళే నన్ను ఏమీ చేయలేకపోయారు. ఇక నువ్వేం చేస్తావు? అడ్డు వస్తే చంపి పడేస్తాను. నిన్ను చంపితే అటు మీ అమ్మకి, ఇటు నీ మొగుడికి, మొత్తం మీ ఫ్యామిలీకి ఒక తీరని విషాదాన్ని మిగిల్చిన వాణ్ణవుతాను. ఏంట్రా కూస్తున్నావు? నీ నిజ స్వరూపం అందరి ముందు బయట పెట్టి అందరి చేత కుక్కను కొట్టినట్టు కొట్టించి కుక్క చవు చచ్చేలా చేస్తాను. ఏయ్! నిన్ను! నా గురించి నిజం తెలిసిన మీ అమ్మా నాన్నల్ని చంపకుండా వదిలేసి పెద్ద తప్పు చేశాను. దాని ఫలితమే ఇప్పుడు నువ్వు ఇలా ఎగిరి పడుతున్నావు. ఇది చాలదన్నట్టు ఎక్స్ట్రాగా నీ మొగుడు కూడా నన్ను చంపడానికి వెంట పడుతున్నాడు. ఏయ్! నన్ను చేతగాని దద్దమ్మలా చూస్తున్నారు. అందుకే నీ చావుతో అందరికీ బుద్ధి చెప్పి వెళ్ళిపోతా. నా గురించి నిజం తెలుసుకున్నందుకు నేను నీకిస్తున్న గిఫ్ట్ చావే. చావు, చావే. నీకు కాళ్ళు నడవడానికి వస్తున్నా సరే డాక్టర్ కాళ్ళు పనిచేయవని చెప్పారని కూడా తెలుసు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నాకు సరైన గుణపాఠమే నేర్పావు. దేవిక, వద్దు వద్దు దేవిక, కొట్టొద్దు దేవిక.